హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మా చార్మినార్ షాపింగ్ ఎలా చేసామో చూపిస్తాను. మేము చేస్తున్న షాపింగ్ అంతా ఒక స్పెషల్ ఈవెంట్ కోసం. సో అవన్నీ తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అయితే ఉర్దూ గల్లీలో ఉన్న మదీనా ఫ్యాబ్రిక్స్కి వచ్చేసాం. చార్మినార్కి దగ్గరలో అనమాట. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని మెటీరియల్స్ చూస్తున్నాం. ఇంకా స్టార్టింగ్ ఒక 2 మెటీరియల్స్ చూసాం. రేట్స్ వచ్చేసి క్లాత్స్ బట్టి డిఫరెంట్గా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ చూపించాను కదా, ఆర్గాన్జా క్లాత్ తీసుకున్నాం. మీటర్ 50 రూపీస్ పడింది. వీళ్ళ స్టోర్లో ఆర్గాన్జా టైప్ అయితే బెస్ట్. రిమైనింగ్ అంత రీజనబుల్ అనిపించలేదని అదే టవర్లో కింద ఫ్లోర్కి వచ్చేసాం. లైన్గా అన్ని ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉన్నాయి. ర్యాండమ్గా ఒక స్టోర్ చూసేసుకున్నాం. సో ఈ స్టోర్ అయితే సబా ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇక్కడ కూడా ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ లేసెస్ కూడా. బేసిక్గా నా మైండ్లో ఒక ఐడియా ఉంది కానీ ఆ టైప్ క్లాత్ దొరకలేదు. ఇంకొక 2-3 టైప్స్ చూపించాక ఒకటి ఓకే చేసాం. నేను తీసుకున్నది ఆర్గన్జా టైప్లోనే ఫ్లోరల్ ప్రింట్ వర్క్ వచ్చింది. యూనిక్ కలర్ ట్రై చేద్దామని తీసుకున్నా. హాఫ్ శారీ కాబట్టి ఓనీ సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకలేదని ఇంకా వైట్ తీసుకున్నాం. సో దీని కంప్లీట్ అవుట్ఫిట్ ఎలా టర్న్ అవుట్ అయిందో ఇంకో వీడియోలో చూపిస్తాను. అండ్ ఓనీకి లేస్ కూడా ఎక్కడే తీసుకున్నా. మెటీరియల్ కాస్టే మీటర్ 450 ఉంది. ఫైనల్గా 350కి అడిగి 7 మీటర్స్ తీసుకున్నాం. అండ్ సాటిన్ క్లాత్ ఓనీ అండ్ లేస్ సపరేట్. కానీ ఒకటి అనిపించింది, మనం మెటీరియల్ తీసుకొని చేపిస్తే తక్కువ ప్రైస్లో అయిపోతుందని. బట్ దీనికంటే డబల్ అవుతుంది మెటీరియల్ కాస్ట్ ప్లస్ స్టిచ్చింగ్ కాస్ట్కి. దాని బదులు రెడీమేడ్ డ్రెస్ వస్తుంది అనుకున్నా. మీరు మెటీరియల్ తీసుకొని కస్టమైజ్ చేపిద్దాం అనుకుంటే మెటీరియల్ కాస్ట్ రీజనబుల్ అయితేనే తీసుకోండి. అప్పుడు మన బడ్జెట్కి డ్రెస్ సెట్ అవుతుంది కదా. ఇంకా బయటకి వచ్చేసాం. చిన్న చిన్న షాపింగ్ చేస్తున్నాం. A to Z దొరుకుతాయి. ఇంకెలా స్ట్రీట్ షాపింగ్లో ప్లస్ బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఇంకా తక్కువకి వచ్చేస్తాయి కదా. మనకి ఇంత స్ట్రీట్ షాపింగ్ ఉందని తెలియదు. ఎందుకంటే నేను ఆ చార్మినార్ చుట్టుపక్కల షాపింగ్ ఒకటే చూశాను. అక్క నాకంటే ముందు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసింది ఎక్కడ ఏ షాపింగ్ ఉందో. ఇంకా అలా అన్ని లైన్గా చూసుకుంటూ ఇంకొక దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ ఒక కుర్తా సెట్ టైప్ చూసింది కానీ అంతా బాగుంది. చిన్న డ్యామేజ్ ఉందనిపించి ఇంకా వచ్చేసాం తీసుకోకుండా. అలా లైన్గా అన్నీ చూసుకుంటున్నాం. మేమైతే మార్నింగే వచ్చాం, మాకు టైం లేదని. అండ్ వీక్ డేస్ ఏమో కుదరదు ఆఫీస్ వర్క్ వల్ల. ఇంకా ఓన్లీ వీకెండ్సే దొరుకుతున్నాయి. మా షాపింగ్ మొత్తం ఇలా వీకెండ్స్ అన్నీ గ్యాప్ లేకుండా యూస్ చేసుకొని ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. అసలు ఎందుకు షాపింగ్ చేస్తున్నానో చెప్పలేదు కదా. స్టార్టింగ్లో ఒక స్పెషల్ ఈవెంట్ అన్నా కదా, అది చాలా మెయిన్. అండ్ దట్ టు మా ఇంట్లో జరిగే ఫస్ట్ స్పెషల్ అకేషన్ అనమాట. ఈ హింట్స్తో ఏమైనా గెస్ చేసుంటారా? నేనే చెప్పేస్తా అన్నా కదా. సో అదేంటంటే మా అక్కకి పెళ్ళి ఫిక్స్ అయింది. సో షీఈస్ గెటింగ్ మ్యారీడ్ సూన్. సో దానికోసం ఇదంతా షాపింగ్. అలానే మేము వీకెండ్లో కవర్ చేసిన అన్ని షాపింగ్లు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే చార్మినార్ నుండి స్టార్ట్ చేసాం. అలా ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నానో అన్ని అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చూపిస్తాను. సో అస్సలు మిస్ అవ్వద్దు. హాఫ్ డేకే నా ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకా అలా అన్నీ చూసుకొని ఎక్కడైనా తినడానికి ఉందని చూస్తే చిన్న రెస్టారెంట్ కనబడింది. మీల్స్ తినేసి మళ్ళీ కంటిన్యూ చేసాం. ఆ రెస్టారెంట్ ఆపోజిట్లోనే చిన్న బ్యాంగిల్స్ బండి కనిపిస్తే ఆగాము. సైడ్ బ్యాంగిల్స్ అవి చూస్తుంది ఎలా ఉన్నాయా అని చెప్పేసి. ఇంక బ్రైడ్ అంటేనే చాలా తీసుకోవాలి. ప్రతి చిన్నది మిస్ అవ్వకుండా. నార్మల్ ఫెస్టివల్ ఫంక్షన్స్కే రెడీ అవుతాము మంచిగా. అలాంటిది ఫంక్షన్ మనదే అయితే ఇంకా కామ్గా ఎలా ఉంటాం. ఇంకా ఫస్ట్ అయితే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేసాము. అక్కడికి బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా పక్కనే స్లిప్పర్ స్టోర్కి వెళ్ళాము. చార్మినార్లో బ్యాంగిల్స్ తర్వాత స్లిప్పర్స్ బాగుంటాయి, భలే మెరిసిపోతా కనిపిస్తాయి. ఇంకా అక్క నార్మల్గానే హైట్ ఉంటుంది, అందుకే ఫ్లాట్ మోడలే తీసుకుంది. నాకు సెట్ అవ్వలేదని వేరే దగ్గర చూద్దామని వెళ్తున్నాం. బట్ కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇలా స్ట్రీట్ షాపింగ్కి పర్టికులర్ ఏముండదు, లైన్గా చూసుకుంటూ ఏది నచ్చితే అది తీసుకోవడమే. మేమైతే ఆల్మోస్ట్ మ్యారేజ్కి రిలేట్ అయ్యేవే తీసుకున్నాం. ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చేసామన్నమాట. వెడ్డింగ్ సీజన్ కదా, ఫుల్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే ఉంటారు. వెడ్డింగ్కి ఇలా బ్యాంగిల్స్ వాటికి బాగా వస్తూ ఉంటారు కదా. ఇంకా నెక్స్ట్ ఇంకో దగ్గర ఆగాము. ఇక్కడ నెక్ పీసెస్ అవి కూడా బాగున్నాయి, చిన్నగా సింపుల్గా. ఇంకా ఏమన్నా సెట్ అవుతాయేమో అని చెప్పేసి ఒకటి నచ్చితే తీసుకున్నాం. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది తీసుకున్నాం. 200 పడింది. ఇంకా అలా వెళ్తూ దారిలో అయితే ఇక్కడ జ్యువెలరీ ఆర్ బ్యాంగిల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ అమ్ముతున్నారు. ఇంకా 20 రూపీస్ టు 30 రూపీస్ ఉన్నాయి సైజ్ బట్టి. అలా అవి కూడా ఒక 2 తీసుకున్నాం అనమాట. యూజ్ అవుతాయి కదా మనకి ఇలాంటి టైంలో అన్నీ స్టోర్ చేసుకోవడానికి.
ఇంకా నెక్స్ట్ అలా అన్నీ చూసుకుంటూ బ్యాంగిల్ సైడ్ వెళ్ళాము. వెడ్డింగ్ కాబట్టి బ్యాంగిల్స్ అవి ఏ అవుట్‌ఫిట్‌కి ఆ అవుట్‌ఫిట్ కంపల్సరీ తీసుకోవాలి కదా! సేమ్ ఇక్కడ తీసుకునే సెట్ బయట చాలా కాస్ట్ ఉంటుంది. అదే ఇక్కడ సెట్ అయితే ₹30 నుండి తీసుకున్నాం మేమైతే. 30, 50 సైడ్ బ్యాంగిల్స్ అయితే 100 అంతకంటే కాస్ట్ ఉండవు. చాలా రీజనబుల్. అండ్ ఇక్కడ చూపిస్తుందయితే సెట్ ఆఫ్ 3 అనమాట ట్రేస్. ఇంకా యూజ్ అవుతాయి కదా అని తీసుకున్నాం ఇంట్లోకి. ₹100 పడింది. ఇంకా ఇయర్ రింగ్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా మాకు బానే ఉంది కలెక్షన్. నెక్స్ట్ స్పెట్స్ అవి చూస్తున్నాం. ఫోటోస్‌కి ఇవి మ్యాండేటరీ కదా! అలా అక్కకి నాకు తీసుకున్నాం. 100, 150 అలా ఉన్నాయి. ఇంకా బానే ఉందనిపించి తీసుకున్నాం. ఇంకా నా స్లిప్పర్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఎలాగో లాంగ్ అవుట్‌ఫిట్స్ వేస్తాం కాబట్టి హీల్సే ప్రిఫర్ చేస్తాను మెయింటైన్ చేయడానికి. ఇంకా విత్ బార్గెనింగ్‌తో 500కి ఇచ్చారు. తర్వాత ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఒక హాఫ్ శారీ తీసుకున్నా. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్ సెట్ చేపించుకున్నా అనమాట. బ్లూ కలర్‌వి అయితే వెల్వెట్ బ్యాంగిల్స్ సెట్ 50 పడింది. అండ్ సైడ్ బ్యాంగిల్స్ 100. ఇంకా వాళ్ళే సెట్ చేసి ఇచ్చేశారు. ఇంకా అలా ఆల్మోస్ట్ ఒక 2 సైడ్స్ కవర్ చేసి ఇంకా ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇటు సైడ్ అంతా ఎక్కువ హెయిర్ యాక్సెసరీస్ అవి బాగా ఉన్నాయి. బట్ కాస్ట్ రీజనబుల్ అనిపించలేదు. ఇంకా దీనికంటే తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను విత్ ప్రైస్. అలా ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ కవర్ చేసాం. కానీ ఒక 10% కవర్ అయినట్టుంది షాపింగ్‌లో. బట్ చార్మినార్‌లో తీసుకోవాల్సినవన్నీ కవర్ చేసేసాం. సో నెక్స్ట్ అంతా వెడ్డింగ్ షాపింగ్ అండ్ వెడ్డింగ్ సిరీస్ మొత్తం వస్తుంది. అలానే మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ మైల్‌స్టోన్ రీచ్ అయింది. అంటే ఇప్పుడు మనం 1K ప్లస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అప్‌కమింగ్ వెడ్డింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వెయిట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.